పర్స్పెక్టివ్స్ ఇన్ ఎడ్యుకేషన్ సబ్జెక్ట్లోని రెండవ యూనిట్లోకి వచ్చేసాం మనము. రెండవ యూనిట్ విద్యా ధ్యేయాలు ప్రకార్యాలు, ఎయిమ్స్ అండ్ ప్రాసెస్ ఆఫ్ ఎడ్యుకేషన్. తత్వశాస్త్రం శబ్దశాస్త్రమును అనుసరించి ఫిలాసఫీ అనే పదం ఫిలోస్, సోఫియా అనే రెండు గ్రీకు పదాల నుండి ఉత్పన్నమైంది. ఫిలోస్ అనగా ప్రేమ, లవ్ అని, సోఫియా అంటే జ్ఞానం, విజ్డమ్ అని అర్థం. ఫిలాసఫీ అంటే సంపూర్ణార్థంలో జ్ఞాన పిపాస, లవ్ ఆఫ్ విజ్డమ్ అని అర్థాన్ని ఇస్తుంది. తత్వశాస్త్రాన్ని దర్శన శాస్త్రం అని కూడా అంటారు. ఇది సృష్టి రహస్యాన్ని, జీవిత పరమవధిని అన్వేషిస్తుంది. తత్వశాస్త్ర పరమలక్ష్యం సత్యదర్శనం. భారతీయ తత్వశాస్త్రంలో రెండు ప్రధాన విభాగాలున్నాయి. అవి ఆస్తికవాదం, దేవుని ఉనికిని అంగీకరిస్తుంది. రెండోది నాస్తికవాదం, దేవుని ఉనికిని అంగీకరించదు. ఆస్తికవాదంలో 6 విభాగాలున్నాయి. ఇవి వేద ప్రామాణికాలు. వీటిని షడ్దర్శనాలు అని కూడా అంటారు. అవి మీమాంస, కర్మకాండను ప్రతిపాదించేవి, వేదాంత, జ్ఞానకాండను ప్రతిపాదించేవి, సాంఖ్య, యోగ, న్యాయ, వైశేషికాలు. నాస్తికవాదంలో చార్వాక, జైన, బౌద్ధ, తాత్వికవాదాలు ముఖ్యమైనవి. తత్వశాస్త్రం ప్రధాన విభాగాలు. తత్వశాస్త్రంలో ప్రధాన శాఖలు 9 ఉన్నాయి. అవి 1 ఆది భౌతిక శాస్త్రం, 2 జ్ఞాన మీమాంస, 3 నీతి శాస్త్రం, 4 ఆధ్యాత్మిక తత్వశాస్త్రం, 5 తర్కశాస్త్రం, 6 సౌందర్య శాస్త్రం, 7 విలువల శాస్త్రం, 8 రాజనీతి శాస్త్రం, 9 మనస్తత్వ శాస్త్రం. విద్య తాత్విక మూలాధారాలు. మానవుడు అనాదిగా తన మేధా సంపత్తితో స్వీయాధిక్యతను చాటుతూనే ఉన్నాడు. అనాదిగా తన చుట్టూ ఉన్న పద్ధతిని అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తూ తన అనుకూలమైన వ్యవస్థను నిర్మించుకుంటూ ఎదురయ్యే సమస్యలను పరిష్కరించుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. ఈ పయనంలో ఒకవైపు నుంచి మానవ సమాజంలోనూ, మరొక వైపు ఆధ్యాత్మిక విషయాలైన జీవాత్మ, పరమాత్మ సంబంధాలను తర్కించుకుంటూ వస్తున్నాడు. ఈ మానవుని అన్వేషణను తత్వశాస్త్రం అనవచ్చు. తత్వశాస్త్రం అంటే క్రమశిక్షణతో, అప్రమత్తతతో, నిశిత పరిశీలనతో మానవుడు తన సందేహాలకు, సమస్యలకు కనుగొన్న పరిష్కారాల అధ్యయనమేనని చెప్పడం సబబుగా ఉంటుంది. సుప్రసిద్ధ గ్రీకు తత్వవేత్త ప్లేటో ఈ కింది ప్రశ్నలకు జవాబు పొందడమే తత్వశాస్త్ర లక్ష్యమని అన్నాడు. మన చుట్టూ కనిపించే భౌతిక ప్రపంచం ఏమిటి? దీనికి సృష్టికర్త
ఎవరు, దీనికి సారథ్యం వహించేవారెవరు, మానవుడు ఎక్కడ నుండి జన్మించాడు, ఈ జీవనం వల్ల కలిగే ప్రయోజనాలు ఏమిటి, మృత్యువు తర్వాత మానవుడెక్కడికి వెళ్తున్నాడు, మళ్ళీ మళ్ళీ జన్మ ఉంటుందా, జగత్తు మిథ్య, బ్రహ్మ పదార్థం ఒక్కటే సత్యం అనే వాదంలో సత్యమెంత, అసలు వాస్తవికత రియాలిటీ అనేది ఏది, శాశ్వతం అనే దేన్ని అనాలి, మంచి చెడుల అంతర్యం ఏమిటి, విజ్ఞానం అంటే ఏమిటి, సుఖదుఖాలు ఏమిటి. ఇలా వెళుతుంటే ప్రశ్నలకు అంతున్నట్లు తోచదు. ఈ ప్రశ్నలు ప్లేటో కాలం నుంచి నేటి వరకు వేదాంతులు యోచించి సరైన జవాబులు కనుగొన ప్రయత్నిస్తూనే ఉన్నారు. కొన్ని విషయాలలో వేదాంతులు ఏకీభవించిన అనేక విషయాలలో వారు భిన్న అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. ఈ అన్వేషణకు అంతం కానరాదు, సరైన జవాబులు అందుబాటులో కానరావు. తత్వశాస్త్రానికి విద్యకు ఉన్న సంబంధం. రిలేషన్షిప్ బిట్వీన్ ఫిలాసఫీ అండ్ ఎడ్యుకేషన్. వాస్తవికతను తెలుపునది, విజ్ఞానం అందించున్నది, విలువలు తెలుపునది తత్వం అని అన్నారు. విద్య ఒక లక్ష్యంతో కూడిన ప్రక్రియ. తత్వం లేకున్నా విద్య లక్ష్యం లేని పని అవుతుంది, గమ్యం లేని ప్రయాణంగా రూపొందుతుంది. తత్వశాస్త్రం పునాది లేని విద్య వృధా అని, విద్యచే ప్రభావితం కాని తత్వం నిష్ప్రయోజనమని విజ్ఞులు అంటారు. ఎడ్యుకేషన్ వితౌట్ ఫిలాసఫీ ఈజ్ బ్లైండ్ అండ్ ఫిలాసఫీ వితౌట్ ఎడ్యుకేషన్ ఈజ్ ఇన్వాలిడ్. అలాగే తత్వం విద్య ఒక నాణానికి ఇరుపక్కల అని కూడా అంటారు. తాత్విక సూత్రాలన్నీ విద్యాలయాల్లో పరీక్షించబడతాయి. తత్వం లక్ష్యం లేక గమ్యం అయితే విద్య దాన్ని సాధించు సాధనం లేక పంత. స్పెన్సర్ ఉద్దేశంలో నిజమైన విద్యా తత్వవేత్తలకే సాధించ వీలవుతుంది. తత్వశాస్త్రం జ్ఞాన పిపాసను గురించి అధ్యయనం చేస్తే విద్య జ్ఞానాన్ని తరతరాలకు అందించే ప్రయత్నం చేస్తుంది. తత్వశాస్త్రం మానవ జీవిత పథనిర్దేశకమైతే విద్య ఆ పథ నిర్మాణాన్ని చేపడుతుంది. ఈ భావనని పరిశీలిస్తే విద్యను అనువర్తిత తత్వశాస్త్రం, అప్లైడ్ ఫిలాసఫీ అని కూడా అంటారు. కాల్పనికలుగా ఉండే తత్వశాస్త్ర విధానాలు విద్య ద్వారా ఆచరణాత్మకలుగా రూపుదిద్దుకుంటాయి. కాబట్టి విద్యను తత్వశాస్త్ర చైతన్య రూపం అని కూడా వ్యవహరిస్తారు. రస్సెల్ అభిప్రాయంలో విద్య అంతిమ లక్ష్యాలను నిర్ధారించే ప్రయత్నమే తత్వం. కాబట్టి విద్య తత్వశాస్త్రం రెండు పరస్పరం విడదీయలేని సంబంధాలున్న అంశాలుగా భావించవచ్చు. విద్య తాత్విక శాస్త్ర లక్షణాలు. తత్వశాస్త్రం ఒక జీవిత విధానం. తత్వశాస్త్రం అన్ని కళలకు, విజ్ఞాన శాస్త్రాలకు మాతృమూర్తి. తత్వశాస్త్రం గతిశీల జీవన శక్తి. తత్వశాస్త్రం అతి పురాతనమైనది, అసలైన అభ్యసన విషయం. తత్వశాస్త్రం అతి పురాతనమైన అసలైన అభ్యసన విషయం. తత్వశాస్త్రం అతి సత్యం, వాస్తవికతలను అన్వేషిస్తుంది. తత్వశాస్త్రం పరిశోధన పద్ధతిని అనుసరిస్తుంది. తత్వశాస్త్రం తార్కికమైనది, అన్ని విద్యలకు సంబంధించినది.
తత్వ విద్యను ప్రభావితం చేసే అంశాలు: అభ్యాసకుడిని, అతని జీవిత విధానాన్ని, అతని చర్యలను, మానసిక భావనలను, అతని సమస్యల అవగాహనలో తత్వం సహాయకారి. బోధించడానికి అతని నమ్మకాలు, వాద ప్రతివాదాలు, బోధన భావన ప్రక్రియలు తీసుకోవడంలో తత్వం సహాయకారి. జీవితంలో ఎదురయ్యే సమస్యల దృష్ట్యా విద్యా విషయం, బోధన విధానం ఎట్లుండాలి అన్నవి నిర్ణయించడంలో తత్వం సహాయకారి. తాత్విక దృక్పథం లేకున్నా వ్యక్తిలో తత్వం అన్నది శూన్యమైన జీవితం, ఒక ఎడారిలా మారుతుంది. తత్వం వ్యక్తిలో విచక్షణ, నమ్మకాలు కలిగిస్తుంది. తత్వం జీవిత విధానాన్ని నిర్ణయిస్తుంది. విద్య దానికి వ్యక్తిని తయారు చేస్తుంది. తత్వవేత్తలందరూ విద్యావేత్తలే. సోక్రటీస్, ప్లేటో, అరిస్టాటిల్, కొమినియస్, లాకే, రూసో, ప్రోబెల్, డ్యూయు, హెగెస్లే. భారతదేశంలో స్వామి దయానంద, స్వామి వివేకానంద, అరవిందులు, రవీంద్రులు, మహాత్మా గాంధీ, డాక్టర్ రాధాకృష్ణన్ వంటి వారందరూ విద్యావేత్తలే. తత్వశాస్త్రం, విద్యా లక్ష్యాలు. విద్యా లక్ష్యాలు తత్వమే నిర్ణయిస్తుంది. ఆదర్శాలు, లక్ష్యాలు లేని విద్యా విధానం సరిగా రూపొందదు. ఎథెన్స్లో ఆనాటి విద్యా విధానం సంస్కృతి అభివృద్ధిని కాంక్షిస్తే, స్పార్టా విద్యా విధానం స్ఫూరద్రూపులను, సైనికులను తయారు చేయట లక్ష్యంగా ఉండేది. విద్యా లక్ష్యాలు ఆ దేశ ఆర్థిక, సామాజిక, రాజకీయ పరిస్థితుల అనుగుణంగా రూపొందించడం రష్యా, చైనా, రోమంలోనూ మనం చూడవచ్చు. తత్వశాస్త్రం, విద్యా ప్రణాళిక. విద్యా ప్రణాళిక అనుకున్న లక్ష్యాలు సాధించడానికి రూపొందుతుంది. అందులో అన్ని విలువలు చోటు చేసుకొని ఉంటాయి. విలువలకు మాతృక తత్వశాస్త్రమే. విద్యా ప్రణాళిక రూపొందించడంలో అనేకులు అనేక అభిప్రాయాలు తెలిపారు. స్పెన్సరు అనే వేదాంతి ఆత్మ సంరక్షణకు దానికి అవసరమైన పరిజ్ఞానాన్ని రూపొందించడానికి విద్యా ప్రణాళికలో ప్రథమ స్థానం కల్పించమన్నారు. భావవాదులు వర్తమాన భవిష్యత్తు అవసరాలు విస్మరించి నైతిక విలువలకు విద్యా ప్రణాళికలో ప్రాధాన్యతనిచ్చారు. వ్యవహారిక సత్తావాదులు లౌకిక ప్రయోజనాలకు విద్యా ప్రణాళిక ప్రాధాన్యతనివ్వాలి అన్నారు. ఇలా భిన్న వాదనలు తత్వశాస్త్రం నుంచి విద్యా ప్రణాళికను ప్రభావితం చేస్తున్నాయి. రస్క్ అభిప్రాయంలో విద్యా ప్రణాళిక రచనలలో కన్నా మరెక్కడ తత్వశాస్త్ర ప్రభావం కనబడదు అని అంటారు. ఆదర్శవాదులు భౌతిక విషయాలను అనాదరించి విలువలకే విద్యా ప్రణాళికలో ప్రాధాన్యత ఇవ్వగా, ప్రకృతినే తన పుస్తకంగా అధ్యయనం చేయాలని ప్రకృతివాదులు అంటారు. వ్యవహారిక సత్తావాదులు ప్రయోజనత ఒక్కటే గీటురాయిగా విద్యా ప్రణాళిక రూపొందాలి అని అంటారు. తత్వశాస్త్రం పాఠ్యపుస్తకాలు. విద్యా ప్రణాళిక అంటే కరికులం అనుసరించి పాఠ్య ప్రణాళిక సిలబస్ రూపొందించబడినవి. పాఠ్య ప్రణాళిక ప్రతి పాఠ్య విషయ అధ్యయనమున కొన్ని లక్ష్యాలు, ఆశయాలు, ఉద్దేశాలు తెలుపుతుంది. పాఠ్యపుస్తకాలు వీటిని అనుసరించి రూపొందుతాయి. తాత్వికులు కొందరు పాఠ్యపుస్తకాలకు మరీ అంత ప్రాధాన్యత ఇవ్వరాదని విద్యాచర్యలు ద్వారా అనుభవాలు
గణించే విధంగా జరగాలని అంటారు. పాఠ్యపుస్తకాల తయారీలోనూ భిన్న అభిప్రాయాలు ఉన్నాయి. బత్తాయి రేఖపటానికి పాఠ్యపుస్తకంలో చోటుండాలని వాదులు అంటారు. విషయాత్మక, తార్కిక, వరుస క్రమం, ప్రయోజకత్వం ఉండాలని వ్యవహారిక సత్తావాదుల అభిప్రాయం. పాఠ్యపుస్తకాలలో విలువలు, వ్యక్తిత్వం ప్రతిబింబించాలని భావవాదులు అంటారు. ఏవి ఏమైనా ఈనాటి పాఠ్యపుస్తకాల స్థానానికి ఎలాంటి భంగం కలగదు. తత్వశాస్త్రం, బోధనా పద్ధతులు వివిధ తాత్వికవాదులు గురు శిష్యుల సంబంధానికి ఇచ్చే ప్రాధాన్యతపై ఆధారపడి ఉన్నది. ఆదర్శవాదులు ఉపాధ్యాయునికి ప్రాధాన్యతనిస్తారు. అతడు విద్యాబోధనలో సర్వశక్తి సంపన్నుడు. జోక్యం ఎల్లప్పుడూ కలిగించుకోవచ్చు. వీరు బోధనలో ఉపన్యాస, లెక్చర్, చర్చ, డిస్కషన్, బట్టి అభ్యసన, రోట్ లాంటి పద్ధతులను బలపరుస్తారు. ప్రకృతివాదులు శిశు కేంద్రిత విద్యకు ప్రాధాన్యతనిస్తారు. వీరికి వర్తమాన స్వనుభవం ముఖ్యం. పనిచేస్తూ అభ్యసించడం, లెర్నింగ్ బై డూయింగ్ వీరి అభ్యసన పద్ధతి. వ్యవహారిక సత్తావాదులు ప్రాజెక్ట్ పద్ధతి, సమస్య పరిష్కార పద్ధతిను ప్రోత్సహిస్తారు. తాత్విక దృక్పథం ఆధారంగా బోధనా పద్ధతులు రూపొందుతాయి. తత్వశాస్త్రం, క్రమశిక్షణ. విద్యార్థుల క్రమశిక్షణ కూడా పాఠ్యపుస్తకాలలాగే తత్వశాస్త్ర పునాదులపైనే ఏర్పడుతుంది. ఈ విషయంలో తాత్వికుల మధ్య భిన్నాభిప్రాయాలు ఉన్నాయి. ఆదర్శవాదులు ఉపాధ్యాయుని మూర్తిమత్వమునకు ఎంత ప్రాముఖ్యతనిస్తారు. ఉపాధ్యాయుని వ్యక్తిత్వ ప్రభావమునకు విద్యార్థిలోనై తనంతట తానే క్రమశిక్షణ అలవర్చుకుంటాడు అన్నది వీరి భావన. శిశువును దండించకున్నా అతడు చెడిపోవచ్చు అన్న వీరి భావన వీరిది. ప్రకృతివాదులు స్వేచ్ఛ, క్రమశిక్షణ కావాలంటారు. విద్యార్థిని దండించడం నిరసిస్తారు. విద్యార్థికి సంపూర్ణ స్వేచ్ఛనివ్వడంలో ఏకీభవిస్తారు. క్రమశిక్షణ విషయంలో తాత్వికులు భిన్న అభిప్రాయాలు వెలుబుచ్చుతారు. తత్వం, విద్యా విధానంపై చూపు ప్రభావం ఇది ఒకటి. తత్వశాస్త్రం, ఉపాధ్యాయులందరూ తత్వవేత్తలు కానవసరం లేదు. కానీ ప్రతి ఉపాధ్యాయునకు విద్యాతత్వం తెలిసి ఉండాలి. విద్యా ప్రక్రియలు అమలు చేయడానికి విద్యాతత్వ అవగాహన ఎంతైనా అవసరం. దేశ సంస్కృతి, మతాలు, సాంప్రదాయాలు, అలవాట్లు, నమ్మకాలు విద్యపై ప్రభావం చూపుతాయి. విద్యా విలువలు వీటిపై ఆధారపడి ఉంటాయి. ఉపాధ్యాయుడు కూడా సంఘంలో ఒక వ్యక్తియే కాబట్టి వీటి ప్రభావానికి అతడు లోనుగాక తప్పదు. గతంలో ఉపాధ్యాయుడు బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులతో సమానుడు. కానీ ఈనాడు ఉపాధ్యాయుడు విద్యార్థికి మార్గదర్శి, స్నేహితుడు, తత్వవేత్త. కాలానుగుణంగా అతని స్థానంలో మార్పులు వచ్చాయి. ఈనాడు ఉపాధ్యాయుడు భావి పౌరులను తీర్చిదిద్దుతున్నాడు. ఆదర్శాలను, విలువలను నేర్పుతున్నాడు. తాత్విక భావం గల ఉపాధ్యాయుడు తీర్చలేని సమస్యలు ఉండవంటారు. తాత్విక జ్ఞానం ఉపాధ్యాయునికి చేసే సహకారం. ఉపాధ్యాయునికి ఒక జీవిత విధానం నివ్వడం, నిర్మాణాత్మకంగా, శాస్త్రీయంగా ఆలోచించగల శక్తినిస్తుంది. ఉపాధ్యాయునికి ఒక మార్గదర్శిగా పనిచేస్తుంది. క్రమశిక్షణ, సమస్యలు తీర్చి సహాయపడుతుంది. విద్యా సమస్యలపై అవగాహన కలిగిస్తుంది. విద్యలో ప్రయోగాలు చేయడానికి మార్గదర్శకత్వం వహిస్తుంది.
తత్వశాస్త్రం పాఠశాల పరిపాలనా విధానం. ఫిలాసఫీ స్కూల్ అడ్మినిస్ట్రేషన్. విద్యా విధానం దేశ పరిపాలన ఏ రాజకీయ విధానంతో ముడిపడి ఉన్నదో దాన్ని బట్టియే రూపొందుతుంది. ప్రజాస్వామ్యంలో భావ ప్రకటన స్వేచ్ఛకు ఎంతైనా ప్రాముఖ్యత ఉంటుంది. నియంతలు పాలించే దేశంలో స్వేచ్ఛకు తావుండదు. ఏకైక వ్యక్తి ఇష్టాయిష్టాలను అనుసరించి విద్యా విధానం రూపొందుతుంది. ఆధునిక సమాజంలో రాజకీయాలదే పెద్దపీట కాబట్టి అన్ని పరిపాలనా విధానాలు దానికి అనుగుణంగా రూపొందుతాయి.